నమస్తే, వెల్కమ్ టు ధృత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. లావు కృష్ణదేవరాయలు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఉండరు. చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లావు తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇటీవల వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనానికి కేరాఫ్గా నిలిచారు. రాజకీయంగా లైఫ్ ఇచ్చిన పార్టీని కాదన్నారని కొందరు కామెంట్స్ చేస్తుంటే, కష్టపడితే ఎక్కడైనా రాణించవచ్చని చెబుతున్నారు లావు. వైసీపీని వీడి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇలా పల్నాడులో రాజకీయంగా రచ్చలేపిన లావు కృష్ణదేవరాయలు గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్ లో తెలుసుకుందాం. లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరులో డాక్టర్ లావు రత్తయ్య నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 29న జన్మించారు. శ్రీకృష్ణదేవరాయలు తండ్రి లావు రత్తయ్య విజ్ఞాన్ విద్యా సంస్థలను స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు. అతి తక్కువ కాలంలో విద్యా సంస్థలో ఒకటిగా విజ్ఞాన్ నిలిచింది, ఒక బ్రాండ్ గా మారిపోయింది. విదేశాల నుంచి భారత్ కు వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు తన తండ్రి వ్యాపారాలను దగ్గరుండి చూసుకున్నారు. విద్యా సంస్థల బాధ్యత కూడా తీసుకుని ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే లావు శ్రీకృష్ణ లావు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. శ్రీ సోమనాథ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఏలూరులో సిబిఎస్ఈ సిలబస్ తో నడుస్తున్న స్కూల్ కి అధ్యక్షుడిగా, ఈఎస్ఎస్ విఈఈ ఏఏఆర్కే ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇదే క్రమంలో రాజకీయాల్లోకి రావాలని భావించారు. తన తండ్రి లావు రత్తయ్యకి కూడా ప్రజాసేవ అంటే ఎంతో ఇష్టం. 2009 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తన విద్యా సంస్థలతో బిజీగా గడిపారు. ఇక తన కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని గ్రహించి ప్రోత్సహించారు. 2019లో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రాయపటి సాంబశివరావుపై 1,53,978 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. క్రమంలోనే 2019లో ఐఐటీలకు సంబంధించిన కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా లావు నియమితులయ్యారు. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ ఎంపీ నిధులను తీసుకొచ్చారు. తన పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయింపులు చేసి అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. అయితే అంతా సాఫీగా సాగుతుందని భావించి 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ తనకే వస్తుందని అంచనాలు వేసుకున్నారు. కానీ నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది. కానీ దానికి లావు శ్రీకృష్ణదేవరాయలు ఒప్పుకోలేదు. వైసీపీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. జనవరి 23న వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి బీసీకి సీటు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 2024 మార్చి 2న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యారు. మరి ఈ ఎన్నికల్లో విజయం వరిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధృత మీడియా.